తన 30వ ఏట యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొంది 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యవార్తని ప్రకటిస్తూ 33.5 సంవత్సరాల ప్రాయములో శిలువ మరణం పొందటం, సమాధి చేయబడటం, 3వ దినాన తాను మృత్యుంజయుడై లేవటం బైబిల్ గ్రంథంలో చూస్తాం. పునరుద్ధానుడై లేచిన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శిష్యులకి అలాగనే ఆయనకు నెలవైన వారికి ఇంచుమించుగా 40 దినాలు ఆయా స్థలములలో ఆయా ప్రదేశాలలో కనపడుతూ ఉన్నాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో ఆయన పునరుద్ధానుడైన తర్వాత జరిగిన విషయాలు మనం గుర్తు చేసుకుంటే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు ఆదివారమున తెల్లవారుచుండగా సమాధుల తోటలోనికి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చిన ఆ స్త్రీలు ఖాళీ సమాధిని చూడటం, తర్వాత ప్రభు వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకొని ఈ విషయాలన్నీ చెప్తే వారు త్వరగా వెళ్ళి శిష్యులకు చెప్పటం, చెప్పిన తర్వాత జరిగిన కార్యం ఏంటనంటే అద్భుతమైన విషయం. వారు ఆ శిష్యులు కూడా స్త్రీలు చెప్పిన మాట విని సమాధి దగ్గరికి వచ్చి చూడటం, ఆయన లేచి ఉన్నాడని నమ్మటం, ఆ తదుపరి మరలా ఆ దినమున ఆ ఎమ్మాయి దారిలో ఆమడు దూరం, యెరూషలేమునకు ఆమడు దూరమున ఉన్న ఆ ఎమ్మాయి దారికి ప్రయాణం చేస్తున్న వాళ్ళతో మాట్లాడటం కూడా చూస్తాం. అన్నీ అయిపోయిన తర్వాత 8 దినములైన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభువారు అవిశ్వాసంతో నింపబడిన తోమాని విశ్వాసిగా మార్చటానికి తనను తాను ప్రత్యక్షపరచుకోవటం చూచాం. అయితే 3వసారి ఆయన ఎప్పుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అని అంటే యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామండి. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఎప్పుడు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు? ఆ శిష్యులకి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఏం చేయటానికి వెళితే ప్రత్యక్షమయ్యారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ మృత్యుంజయుడై లేచిన తర్వాత ఆయన శిలువ మరణానికి అప్పగించబడబోయే ముందే ఆయన చెప్తాడు. ఏమని చెప్తాడు అన్నానంటే, ఓ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తనను వెంబడించిన శిష్యులందరికీ చెప్తాడు, ఇదిగో వాగ్దానం చేయబడిన దేవుని ఆత్మ మీ మీదికి వచ్చే వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. ఏ మేడగదిలో అయితే మీకు ఈ రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నానో అక్కడే మీరు నిలిచి ఉండండి అని చెప్పాడు. మరి దేవుని అనుసరించిన వాళ్ళు, దేవుని మాట విన్నవాళ్ళు అక్కడ నిలిచి ఉండాలిగా. నిలిచి బాగానే ఉన్నారట. ఆ తరువాత ఆయన పునరుద్ధానుడై ఇంకా పరమునకు ఆరోహణం కాకమునిపే వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఒక చిన్న కార్యక్రమం చేస్తారు. ఆ 21వ అధ్యాయం 1వ వచనం చూస్తే అంటాడు, అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన శిష్యులకి తనను తాను కనపరుచుకొనిన విధము ఏదనగా, సీమోను పేతురును, తోమాయు, నతనయేలును, జబదయి కుమారులు ఒక 2, ఆ తర్వాత శిష్యులలో ఇంకొక 2, మొత్తం 7 ఇంచుమించుగా వీళ్ళందరూ వండగా సీమోను పేతురు గారు అంటున్నారంట, అయ్యా ఇదిగో నేను మాత్రం చేపలు పట్టడానికి పోవుచున్నాను అన్నాడంట. ఏమంటాడంటే అండి, 3వ వచనంలో సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, నేను చేపల పట్టబోదునని వారితో అనగా యేసుక్రీస్తు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు తిరిగి ఆయన బోధ విని ఆయన మాట ఆలకించి ఆయన మాట చొప్పున బ్రతుకుతామనుకున్న వాళ్ళు, ప్రభు చెప్పాడుగా మీరు మేడగదిలోనే నిలవండి, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తా,
ఆయన వచ్చినప్పుడు సత్యములో నుంచి సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు వీళ్ళు ఏం చేయాలి? అక్కడ నిలుచొని కనిపెట్టాలి. కనిపెట్టడానికి బదులుగా సీమోను పేతురు గారు అంటున్నారంట, అయ్యా మరి ఇప్పుడు ఆయన లేచాడు బాగానే ఉంది, మొన్న అప్పుడు కనిపించాడు బాగానే ఉంది, ఆ తర్వాత మళ్ళీ 8 రోజులకి తోమా గారు కూడా ఉన్నప్పుడు కనిపించారు బాగానే ఉంది, మరి ఇప్పుడు తిండి తిప్పలు ఏమైంది? మొత్తానికి కుటుంబ పోషణ కావాలి కదా, తినటానికి కావాలి కదా, కాబట్టి ఆయన ఉంటే అక్కడ కూటం ఇక్కడ కూటం పెట్టి ఎక్కడో చోట మొత్తానికి ఆ రొట్టెలుగా మార్చటం, చేపల్ని విస్తారంగా మార్చటం, మనందరి ఆకలి తీరేది, మనం కూడా కొంత ఇంటికి తెచ్చుకోవటానికి అవకాశం ఉండేది. మరి ఇప్పుడు ఆయన లేడు కాబట్టి మన పోషణ ఏంటి, మన సంగతి ఏంటి అని దాని గురించి ఆలోచన చేసి ఈయన అంటున్నాడంట సీమోను పేతురు గారు, అబ్బాయి మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే చేపల పట్టబోదునని వారితో అనగా, అంటే పెద్ద ఆయన అందరికన్నా ముందు యేసుక్రీస్తు వారు పిలిచింది ఈయననే. అందరికన్నా ముందు వచ్చిన ఈయన వెనకొచ్చిన వాళ్ళకు ఒక మాదిరిగా ఉండాలి. వెనకొచ్చిన వాళ్ళని వాగ్దానంలో ఈయన నిలిచి వాగ్దానం కొరకు కనిపెట్టుకునేటట్లుగా ఊతమిచ్చేవానిగా బలహీనులను బలపరిచేవానిగా ఉండాలి. కానీ ఈయనంటున్నాడంట, నేను చేపల బట్ట బోదున్నాను. కానీ యేసయ్య అంటాడు, మీ వలలు విడిచిరండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తా. మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడైనప్పుడు ఆ మాటకి విధేయుడై కనిపెట్టుకోవాలిగా, ఆ మాట ప్రతిఫలం దొరికే వరకు వేచి చూడాలిగా. చూడకుండా నేను అంటున్నాడంట, ఈ లోక సంబంధంగా కాస్త అంత ఆకలి పోషణ అయి గుర్తురాగానే నేను చేపల పట్టబోదునని వారితో అనగా, మిగిలిన వాళ్ళు ఆయన తర్వాత పిలువబడిన వాళ్ళు అంటున్నారంట, అన్న ఇంత సీనియర్ మోస్ట్వి, అందరికన్నా ముందు పిలువబడినోడివి, నువ్వే చేపలు పట్టడానికి వెళితే మేమేం చేస్తాం, మేము కూడా నీతో కూడా వస్తాము. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటనంటే, చాలాసార్లు దేవుని చిత్తం ఏంటా, దేవుని ఉద్దేశం ఏంటి అనేది స్వయంగా మనంగా ప్రార్థన చేసి కనిపెట్టి వివేచనతో ఆలోచన చేయటానికి బదులుగా నీకన్నా ముందు వచ్చినోళ్ళో నీకన్నా పెద్దోళ్ళో ఏదన్నా ఒక దారిలో నడుస్తుంటే అది వాక్యానుసారమైందే కాదా, దేవునికి ఇష్టమైందే కాదా, అదే ఉండదు. మా అందరికన్నా ముందు వచ్చినోడు నువ్వేగా, నీ తర్వాత వచ్చినోళ్ళు మేం కదా, నీవే ఆ దారిలో వెళితే మేమెందుకు రాకూడదని చెప్పి అలాగును వెళ్ళిపోవటం అనేది దేవునికి ఇష్టమైంది గానే కాదు. సీమోను పేతురుతో మిగిలిన వాళ్ళతో ప్రభు చెప్పాడు, ఈ గదిలోనే ఉండండి, గదిలో కనిపెట్టండి, వాగ్దానాన్ని పొందుకుంటారు, వాగ్దానాలను స్వతంత్రించుకుంటారని చెప్తే ఈయనేమో నేను చేపల పట్టబోచున్నాను. ఈ పగటి కాల సమయంలో పునరుద్ధానుడైన యేసును ఆరాధించే మన జీవితాలలో మన స్థితిగతులు ఎట్లాగునుంటున్నాయి, మన పరిస్థితులు ఎట్లాగునుంటున్నాయి, మనం దేవుని దగ్గరికి నడిపించి వాళ్ళని దేవునిలో బలపరిచేటట్లుగా ఉన్నామా, ముందొచ్చిన నువ్వు ఇంకొంతమందిని దేవుని కట్టడలలో నుంచి తొలగిపోయే వారిగా చేసేటట్టు ఉన్నావా? సీమోను పేతురు గారు తను అక్కడెళ్ళినా వేరే విషయం, మిగిలిన వాళ్ళతో చెప్తున్నాడంట, నేను చేపల పట్టబోచున్నాను. అంటే సీనియారిటీ దేవుల్లో ఇంకొంతమందిని బలపరచాలి కానీ దేవుల్లో ఉన్న వాళ్ళని వెనక లాగటానికి కాదు. నీ సీనియారిటీ దేవుల్లో కృంగిన వాళ్ళని పైకి లేపేటట్టు ఉండాలి కావని దేవుల్లో నుంచి దూరం చేసేటట్టు చేయటానికి కాదంట. ఈ పగటి కాల సమయంలో ఆలోచించండి, మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయి, మన స్థితిగతులు ఎట్లాగునుంటున్నాయి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేకమైన ఆ ఆపదలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నింటిలో కూడా వాగ్దానం చేసిన దేవుని మనం మరవకూడదు. వాగ్దానం చేసిన దేవుని మనం విడవకూడదు అంట. ఒకవేళ విడిస్తే ఏమైంది? కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఏవో వచ్చాయి కదని చెప్పి దేవుని విడిచిపెట్టి, దేవుని పద్ధతిని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి, దేవునికి ఇష్టమైన దానిని మనం చేయక దేవునికి నచ్చని దానిని మనం చేస్తే బహు భయంకరమైన ఆపదలు కలుగుతాయి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు, చేపలు పడదామని వెళ్ళిపోయారు, ఏమన్నా పట్టారా అని అంటే ఏమీ పట్టుకోలేదంట. యేసు ప్రభు వారు దరినొచ్చి నిలిచి ఉదయాన్నే అడుగుతున్నాడంట, అయ్యా మీ దగ్గర ఏమన్నా తినటానికి ఉన్నదానంటే, ఏమైనా మీ యొద్ద ఉన్నదానంటే మా యొద్ద ఏమీయో లేదు, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక చేప కూడా మాకేమీ దొరకల, మాకేమీ
దొరకల. కారణం ఏంటనంటే దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం ఎరిగి దాని చొప్పున చెయ్యాలి. దేవుడు అన్నాడు, ప్రభువారు చెప్పారు, మీరు ఇక్కడే ఉండి కనిపెట్టుకోనండి, ప్రార్థన చేయండి. మనకు కూడా కొన్ని కొరతలు వస్తాయి, మనకి కొన్ని ఇబ్బందులు వస్తాయి, మనకి కొన్ని ఆపదలు వస్తాయి. అయితే వాటన్నిటిలోనట మనం ప్రభువును విడిచిపెట్టకుండా, ప్రభు ఉపదేశ క్రమాన్ని విడిచిపెట్టకుండా అందులో నిలకడగా నిలిచేవారిగా ఉండాలి. అందులో మనం నిలకడగా నిలిచేవారిగా ఉంటే ఎన్ని తుఫానులైనా, ఎన్ని ఆటుపోట్లైనా వాటన్నింటిలో దేవుడు మనకు సహాయము చేస్తాడు. సీమోను పేతురన్న అందరికన్నా ముందు పిలువబడిన వాడే, కానీ బలపరచడానికి బదులుగా కాస్త ఆయన మాట ఇతరులను బలహీనపరిచింది. ఈరోజు నీ మాటలు ఎట్లాగునుంటున్నాయి, నా మాటలు ఎట్లాగునుంటున్నాయి? ప్రభువులో బలపరుస్తున్నామా, లేకపోతే ఇంకేమన్నా ప్రభువుకు దూరం అయ్యేటట్లు చేస్తూ ఉన్నామా? అందుకనే భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, మాసిలమణయ్య గారు పాట రాసి పాడుతూ, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రాదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజల్ నా పడవా నడిపించు నానావా నడి సముద్రమున్న దేవా నవ జీవన మార్గమునా నా తరింప నడిపించు నానావా. హల్లెలూయా. ఏమి దొరకలేదంట. మనం కూడా దేవుని చిత్తం ఎరిగి, దేవుని ఉద్దేశం ఎరిగి, ఆయన చిత్తానుసారంగా మనం చేయకుండా ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా మనం కూడా కూడబెట్టేది, దాచిపెట్టేది ఏముండదంట. అందుకనే ఆయన అంటున్నాడు, సీమోను పేతురన్న అందరికన్నా ముందు పిలువబడిన వాడు, అందరికన్నా పెద్దవాడు, కానీ ఆయన బలహీనపరిచేటట్లుగా అన్నాడంట. మీరేం చేస్తారో నాకు తెలియదు, అయితే నేను చేపల పట్టబోదునని వారితో అనగా 3వ వచనంలో వాళ్ళు కూడా అంటున్నారంట, పేతురు మేమును నీతో కూడా వచ్చేది మండ్రి, మేమును నీతో కూడా వచ్చేది మండ్రి. అదే ఒకవేళ నేను కనిపెట్టి ప్రార్థన చేయటానికే ఉంటానంటే వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు. మరి నీ మాటలు దేవుని సన్నిధిలో దేవునికి దగ్గర చేసేవిగా ఉంటే నీ ప్రయాస వ్యర్థం కాకుండా ఆయన సఫలం చేస్తాడు. ప్రభువేమో మేడగదిలో కనిపెట్టమని చెప్పాడు, ఏనేమో మేడగదిలో కనిపెట్టడానికి ఉన్నవాళ్ళను కూడా బలహీనపరిచాడు. ఈయన వెళ్ళిపోతున్నాడు, ఆయనతో పాటు మేము కూడా వస్తామన్నారు. సరే వెళితే వెళ్ళారు, ఏమన్నా పట్టారా అని అంటే వాళ్ళకి ఏమీ దొరకల. ఇందులో మనం నేర్చుకోవలసింది, దేవునికి దూరమై ప్రార్థనను విడిచిపెట్టి, భక్తి జీవితాన్ని విడిచిపెట్టి, దేవుని చిత్తం ఎరిగి దాని చొప్పున చేయకుండా మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా మిగిలేది ఏది ఉండదు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు కలకాలము ఉండవు. మీకు అవకాశం ఇస్తా అంటారు, కష్టాలు ఎల్లున్నా ఏం చేస్తాడంట, నా యాత్రను సాగింతు నష్టాలలోనైనా స్తుతి చేయుట మానరంట. మంచిదేగా. కష్టాలు ఎదురైతే విశ్వాస జీవితాన్ని ఆపనన్నావు, నష్టాలు ఎదురైనా యాత్రను ఆపనన్నావు. కానీ సీమోను పేతురన్నలాగా అనేక మంది మధ్యలో యాత్రను ఆపుతున్నారండి, భక్తి జీవితానికి దూరం అవుతున్నారండి, ప్రార్థనకి ఎడమవుతున్నామండి. అంచేత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, అలాగున మనం ఎడమయ్యి దూరమయ్యి కూడబెట్టేది, ప్రయాసపడినా మిగిలేది, మన ప్రయాసకు ప్రతిఫలం అనేది ఏది దొరకదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులం అయితే వాళ్ళు నాతో నా ముఖం చూడనప్పుడు నేనెందుకు వాళ్ళ ముఖం చూడాలనుకుంటాం. కానీ యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు ఈ సీమోను పేతురన్న మిగిలిన వాళ్ళందరూ కూడా చేపలు పట్టడానికి వెళ్ళారుగా, ఆయన మాట వినలేదుగా. ఇప్పుడు వాళ్ళ మీద ఆయన కోపం రావాలిగా. కోపం వచ్చి అసలు వాళ్ళతో ఎందుకు కనపడాలి? అరే 3.5 సంవత్సరాలు నేను మీకోసం ఇంత బోధ చేసే, ఆ
ఆ రొట్టెలు చేపలు విస్తారంగా పెట్టే, ఎక్కడికి వెళితే అక్కడ మిమ్మల్ని నాతో ఉంచుకొని మీకు ఎంతో ఉపకారం చేస్తే 40 రోజులు ఓర్చుకోలేకపోయారా? వాగ్దానం చేయబడిన ఆత్మ వచ్చేవరకు మీరు ఆగలేకపోయారా? నా మాట మీరి ఇంకేముందిలే అయింది అయిపోయిందిలే అనుకొని నన్ను వదిలిపెట్టి వెళతారా? నా మాట విడిచిపెట్టి వెళ్ళిపోతారా? మీ మొహం నేను ఎందుకు చూడటం అని అనుకోలేదంట. కానీ యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? చూడండి, ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనంలో అంటున్నాడు. 4వ వచనం, సూర్యోదయమగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు, మనమైతే ఏం చేస్తాం? కాదన్నోళ్ళ మొహం మనం చూడటం ఏంటి? ఇది మన వైఖరి. యేసయ్య అయితే వీళ్ళ నెట్టాగే వదిలేస్తే ఈ 7గురే వచ్చారు చేపలు పట్టడానికి. ఇంకా చాలామంది నెట్టాగని వెనక లాగుతారు. ముందు వీళ్ళని బలపరచాలి, వీళ్ళని స్థిరపరచాలని చెప్పి ప్రభు వారు ఏం చేశారనంటే వాళ్ళ మీద కోపం దాగాక వాళ్ళని విశ్వాసంలో స్థిరపరచడానికి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. రాత్రి అంతా చేపలు పట్టడానికి వెళ్ళి ప్రయాసపడి వస్తూ ఉంటే ఏమీ దొరకని దిగులులో విచారంలో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటే యేసయ్య దరిని నిలిచి అడుగుతున్నాడంట, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ప్రయాసపడ్డారు, రాత్రి అంతా కష్టపడ్డారు. మన జీవితంలో మనం కూడా ప్రార్థన చేయకుండా, దేవుని చిత్తం ఎరగకుండా, దేవుని ఉద్దేశం ఎరగకుండా చాలా ప్రయాసపడతాం. కొన్నిసార్లు మిగిలినట్టే ఉంటుంది, కొన్నిసార్లు మన బ్రతుకు ఘన విజయం లాగానే ఉంటుంది. కొన్నిసార్లు అనిపించింది ఎదుటోడు ప్రార్థనకి వెళుతున్నాడు కానీ వాడి జీవితానికి ఏమీ లేదు, ఏమీ దొరకదు, నేనే గొప్ప, నా పరిస్థితులే గొప్ప, నా మట్టుకు నాకైతే అన్నీ బాగున్నాయి, అన్నీ నేను ఏది పట్టుకుంటే అది ఆశీర్వాదకరంగా మారుతుంది అని అన్నట్టుగానే ఉంటుంది. తొదకు చూస్తే హారతి కర్పూరం లాగా హరించుకుపోయే పరిస్థితులు వస్తాయి. అందుకనే దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట శ్రేష్టమని అంటాడు. విస్తారమైన ధనం ఉండుట కంటే నీ యందు భయభక్తులు కలిగిన వారితో నేను ఉండటం నాకెంతో మేలు. కనుక ఈ పగటి కాల సమయంలో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా భక్తి జీవితాన్ని విడిచిపెట్టకూడదు, ప్రార్థనా స్థితిగతులను మార్చుకోకూడదు. దేవుని కోసం నువ్వు తీసుకున్న తీర్మానం, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు విడిచిపెట్టకుండా గనక ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. రెండవది ఇంకొక విషయం ఏంటనంటే వాళ్ళు ఆయనను గుర్తుపట్ల, కానీ అడుగుతున్నాడంట, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అన్నప్పుడు నువ్వెవరవయ్యా, అసలు నీకెందుకు చెప్పాలి, వెళ్ళిపోవయా అని అంటారు. అప్పుడప్పుడు ఈ రోజుల్లో పిల్లలండి, కడుపును పుట్టిన పిల్లల్ని మనం ఏమన్నా అడిగామనుకోండి, అసలు ఎంత అడ్డగోలుగా సమాధానం చెప్తారో తెలుసా? ఎంత అడ్డగోలుగా. బైబిల్ చదివే పరిస్థితులు పిల్లలకి నేర్పకపోతే ఇట్లాగనే ఉంటాయి. నేను చూస్తామంట చాలామంది అండి బైబిల్ చదివే పరిస్థితులు అలవాటు చేస్తే. అందుకనే సామెతల గ్రంథంలో ఆయన అంటాడు, బైబిల్ చదవమనగానే తెలియకుండా ఒకడు ఏం చేస్తాడనంటే ఆదికాండం నుంచి మొదలెత్తాడు. ఇక వాడికి ఏం అర్థం కాదు. అందుకనే సామెతల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అవి ఎవరికో పెద్దోళ్ళకి కదండి అని అనుకుంటే కాదంట. ఏమని అంటాడో తెలుసా? చూడండి ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజును అయిన సొలొమోను సామెతలో జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుట కంటే నేర్చుకోవటానికి, వివేక సల్లాపములు గ్రహించటానికి, నీతి న్యాయ యథార్థతలు అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివి వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. యవనస్తులకి ఏం కావాలంటే ఇవి చదివితే ఏమొచ్చింది?
బైబిల్ గ్రంథం చదివితే ఏమొచ్చింది యవనస్తులకి? అప్పుడప్పుడు ఎవరన్నా యవనస్తులను చదవమంటే నువ్వేమైనా చదివావేంటి? యవన వయసులో చేయాల్సినవన్నీ చేసి తిరగాల్సినవన్నీ తిరిగి ఎప్పుడో పెళ్ళయ్యి మేము పెళ్ళిడికి వచ్చినాక నువ్వు చదివావు, మేము కూడా అప్పుడు చేస్తాను బా అని అంటారు. అడ్డగోలు జవాబులు అన్నమాట. కానీ ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? యవనస్తులు వీటిని గనక చదివితే, బైబిల్ గ్రంథాన్ని గనక చదివితే వాళ్ళకి ఏం దొరికిద్దంట? తెలివి దొరికిద్ది. కరివేపాకు తింటే తెలివి రాదు. ఏం చదవాలంటే అండి, మొన్న ఒకడు కరివేపాకు పెద్ద కట్ట తీసుకెళ్తున్నాడు, కొత్తగా పెళ్ళైనోడు. నేను అడిగా, ఏంట్రా ఎంత తీసుకెళ్తున్నావు కరివేపాకు? వారానికి సరిపోద్ది కదని చెప్పి తెత్తేనే 2 రోజుల్లో ఎండిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా, ఎండలు ముదిరిపోయి ఇప్పుడు ఎందుకు ఇంత కరివేపాకు అన్నానంటే, అన్న వద్దులే అన్న, నీకు చెబితే నువ్వు అందరికి చెబుతాను అంటే, మంచిదైతే చెబుతా కానీ చెడ్డదైతే చెప్పనుగా చెప్పరా అన్న. నువ్వు చెబుతావన్న అట్నే అంటావు అని అన్నాడు. అటు చేసి వాడు మొత్తానికి ఆ విజయ డైరీ దగ్గరికి వచ్చి, నేను బటర్ మిల్క్ తాగుదామన్నా, బటర్ మిల్క్ కాదన్నా లస్సీ తాగుదామన్నాడు. లస్సీ ఇప్పించాడు. మొత్తానికి ఏదో ఒక విధంగా కక్కనే గక్కాడు. ఏం లేదు, మా ఆవిడ చెప్పింది యూట్యూబ్లో చూసి, కరివేపాకు పొడి తిన్నా, కరివేపాకు కారం కొట్టుకొని తిన్నా మెమరీ పవర్ ఎక్కువైద్దంట. ఏం పెరిగిద్దంటండి? చెట్టు కొంద కాదని పచ్చిది కూడా తినమాక, పెరిగిద్దని. అది తింటే నీకు తెలివి పెరగటమో తరగటమో నాకు తెలియదు, కానీ లేనిపోయిన కొత్త జబ్బులు వస్తాయి, మంచం ఎక్కుతావు, ఎండాకాలం చివరికి తెప్పలు వచ్చి పడతాయి. ఏమండి, నాకు ప్రతిరోజు కోటాలు ఉన్నాయి, నీకేమన్నా అయితే మళ్ళీ నేను ఎక్కడ రాను? అందుకనే వాక్యం చెప్పే మాట, ఓ వ్యక్తికి తెలివి రావాలనంటే, యవనస్తులకు జ్ఞానం కలగాలనంటే, యవనస్తులకి ఏది మంచో ఏది చెడో, ఏది చేయాలో ఏది చేయకూడదో ఆ వివేచన అనేది రావాలి అనంటే వాళ్ళు ఏం చేయాలంటండి, ఇదిగో వీటిని చదవాలి. అయితే మేము జ్ఞానం కలిగిన వాళ్ళమేనండి, ఇక మాకెందుకులేండి ఇవనంటే 5వ వచనం వాళ్ళు అంటాడు, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును అభివృద్ధి చేసుకుంటాడు. చూసారా, జ్ఞానం కలిగినోడు ఇంటే ఏమొచ్చిందంట, వాడికి ఎక్కువైపోద్ది, తెలివి ఎక్కువైపోద్ది అంట. అప్పుడప్పుడు అంటారు, అబ్బాయి ఎంత తెలివి వీడికి చిన్న వయసులో, అబ్బాయి ఎంత చక్కని తెలివండి ఈ అమ్మాయికి, ఇల్లు చక్క పెట్టుకుంది, అబ్బాయి ఎంత చక్కగా చేసిందండి, లత చేయాల ఎంతకాలం అయినా, కొత్త కోళ్ళు ఎంత శుభ్రంగా చేసిందండి. చేసినప్పుడు మెచ్చుకుంటే బాగానే ఉంటుంది, కొంప కొల్లేరు చేయకుండా చూసుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. అందుకనే అన్నాడు, జ్ఞానము కలిగిన వాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. కనుక వీటి చేత సామెతలను, భావసూచిక విషయములను, కాబట్టి ఇవందరికి సరిపోయిన వంట. ఎవరికి సరిపోయినవి ఇవి? యవనస్తులకు అవసరం, బాలురికి అవసరం, వృద్ధులకు అవసరం. కనుక చదువు వచ్చినోడికి చదువు రానోడేమో చదివించుకొని వింటే వాడికి పాండిత్యము పెరుగుతుందంట. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. అమ్మ కొంచెం ఎదరికి సర్దుకోండి, కొంచెం ఎదరికి సర్దుకోనండి. కలుషితమైన నది నేను, కడలి అయిన నీలో, కలుషితమైన నది అయి నేను, కడలి అయిన నీలో, కలసిపోతినే కలువరి దారిలో, కలసిపోతినే కలువరి దారిలో, కనబడదే ఇక పాపాల రాసి, కనబడదే ఇక పాపాల రాసి. పాడెదనే నొక నూతన గీతం, పాడెద మనసారా, యేసయ్యాని నామమేగాక వేరొక నామము లేదాయే, యేసయ్యాని నామమేగాక వేరొక నామం లేదాయే. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తున్న ఓ శ్రేష్టమైన ప్రత్యేకమైన మాట ఏంటనంటే, ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారంట, అయ్యా నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి, అసలు నువ్వెవరో మరి వాళ్ళు గుర్తుపట్టలేదుగా.
ఆయన యేసయ్య అని వాళ్ళకి తెలియదు, వాళ్ళ బోధకుడు అని వాళ్ళకి తెలియదు. నువ్వెవరు, ముక్కు మొహం తెలియనోడు, నువ్వు అడిగితే నేను చెప్పటం ఏంటి అని అనలేదంట. ఏమని అన్నాడు తెలుసా? వాళ్ళని అడగగానే వాళ్ళు సూటిగా ఒప్పుకుంటున్నారంట. మా యొద్ద ఏమియో, ఎంత గౌరవంగా అడిగాడు. పిల్లలారా, తినటానికి మీ యొద్ద, భోజనానికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. 21వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనంలో అడిగితే తలతిక్క జవాబులు చెప్పలేదంట. నువ్వెవరో నీకెందుకు చెప్పాలి, అంత మర్యాదగా అడిగాడుగా. పిల్లలారా అని మనం కూడా అప్పుడప్పుడు పిల్లల్ని అడుగుతాం, ఏంటన్నా ఈరోజేంటి ఇంత పెందలకాడ వచ్చామన్నానంటే, ఓ పీరియడ్ మానిపించారులే, పెందలకాడ పంపించారులే అని అంటే ఎంత బాగుంటుంది. వస్తే తప్ప తల్లికి చెప్పే సమాధానం ఏంట్రా, డైరీలో ఇన్ని రోజులు సంతకాలు పెట్టి, అబ్బా ఏంటమ్మా బాబు అనవసరంగా నీ కడుపును పుట్టా, నువ్వు చూడవచ్చుగా. ఇంకొంతమంది ఉంటారు దేవుని సన్నిధిలో తల్లికి తండ్రికి అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. లేరా లేరా నేను చెప్పనా? నేను చెబితే మళ్ళీ నన్ను పూర్తిగా ముక్తాల్లో ఉంచుతారు మీరు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెబుతున్నానంటే, నీ చదువులలో నీకు మేలు కలగాలనంటే, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలనంటే, నీ యొక్క ఎదుగుదల అంతకంతకి వర్ధిల్లేటట్టుగా ఉండాలనంటే తల్లికి తండ్రికి విధేయులం అవ్వాలి. మర్యాదగా అడిగినప్పుడు మర్యాదగా జవాబు చెప్పేటట్టు ఉండాలి. ఒక దేవుని సేవకుని దగ్గరికి వచ్చాక పరిచర్య చేయటానికి సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. నీ ఆశీర్వాదానికి మూలం. సమూయేలు భక్తుడట 3 ఏళ్ల తర్వాత పాలు మానగానే తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టిందంటామే. ఎక్కడ వదిలిపెట్టింది? మొక్కుబడి ప్రకారం షిలోహులోని దేవుని మందిరంలో విడిచిపెట్టిందంట. విడిచిపెడితే ఆ బాలుడు అక్కడనే యెహోవాకు మొక్కాడంట. ఎంత గొప్ప నువ్వేండి. తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ఏం చేస్తారు చెప్పరే? నీ పిల్లలు కూడా నువ్వు భోజనం పెట్టుకొని ఆదర 4 ముద్దలు తిన్నాక 5వ ముద్ద ఎట్ట అనుకున్నావు అనుకో, రేపు నీ పిల్లలకు కూడా ఒక చిన్న గిన్నెలో వేసి తినరా, ఎంతకాలం పెట్టాలి నేను కలిపని ఇసిరేసావనుకో, ఆడు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఒక 6 ముద్దలు తినప్పుడు గుర్తొచ్చేట్టు అంటాడు. అదే నువ్వు పెట్టుకోగానే ప్రార్థన చేయటం వాడు చూస్తే వాడు కూడా ప్రార్థన చేయకుండా తినడు. అందుకనే తల్లిగా నీ దగ్గర చాలా నేర్చుకుంటాడు. ఒక తండ్రిగా నేర్పే వాటికన్నా తల్లిగా నువ్వు చేసే పనులను చూచి నీ ఇంటనున్న నీ పిల్లలు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. హన్నమ్మ షిలోహులోని దేవుని మందిరానికి వెళ్ళి జనులందరినీ ప్రక్కన విడిచిపెట్టి తన గోడంతా చెప్పుకోవటానికి, తన సమస్య చెప్పుకోవటానికి, తన బాధ అంతా చెప్పుకోవటానికి మందిరంలో ఒక ప్రక్కకెళ్ళి ప్రార్థన చేసుకునేది. అదే పద్ధతి సమూయేలు కూడా, అయ్యో నేను ఎదుగుచున్నానే, అందరి పిల్లలకి ఫ్రెండ్స్ ఉన్నారే, అందరి పిల్లలకి స్నేహితులు ఉన్నారే, అందరి పిల్లలకి గ్యాంగ్ ఉన్నదే, మరి నాకు ఇక్కడ గ్యాంగ్ ఏమి లేదే, ఈ ముసిలోడు ఏలి అనే యాసకంతోనే సరిపోతుంది, ఈ మందసం దగ్గరే సరిపోతుంది, ఆలయంలో దీపంలో నూనె పోయటం ఇయే సరిపోతున్నాయే అని చెడ్డ ఆలోచన ఆయనకి రాలా. అప్పుడప్పుడు మీరు వరుస పెట్టారే, కోటాలు జరుగుతున్నాయి రా పగలు, మళ్ళీ సాయంత్రం రే కోటానికి వెళ్దాం. ఏంటమ్మా బాబు, అసలే సెలవులు వస్తే క్రికెట్ ఆడుకోకుండా ఊపిరాడకుండా కోటాలకు తీసుకెళ్తున్నావు, ఆ పాదిరికి పని లేదు నీకు కూడా పని లేదు అన్నావు అనుకో, నీ ఆశీర్వాదం అంత తొందరగా వచ్చేది కాదు. నీకు ఆశీర్వాదం రావాలంటే, నీకు దీవెన కలగాలి అని అంటే వాక్యం చెప్తుంది. బాలుడుకు సమూయేలట చిన్ననాటి నుండే షిలోహులోని దేవుని మందిరంలో ఉండి యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దైవజనుడు ఏలి దగ్గర కనిపెట్టుకొని ఉన్నాడు. ఇదివరకటి రోజుల్లో మన దగ్గర కూడా చక్కగా కనిపెట్టుకునేవాళ్ళు. పిల్లలుగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, పెద్దోళ్ళు మీ అమ్మోళ్ళు అందరూ చేశారు, అయిపోయింది. పిల్లలు మందిరంలోనికి వచ్చాక నేను అడగటం కాదంట, రేపు మంచినీళ్ళు అవుతుంది, లేకపోతే నాకు దగ్గు వచ్చిన తర్వాత మంచినీళ్ళు తీసుకురా, ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ఇంట్లోకి వెళ్ళని తొట్లో ముచ్చుకొస్తున్నావు, కుండలో ముచ్చుకొస్తున్నావు, నా దగ్గుతూ నేను తాగుతా ఉంటా. అది కాదంట. మన పిల్లలు మనం ఎట్లాగుని ఉండాలనంటే, దేవుణ్ణి దీవించాలనంటే, దేవుణ్ణి భవిష్యత్తును ఆశీర్వదించాలనంటే, నీ యొక్క స్థితిగతులు అంతకంతకు ప్రయోజనకరమైన దీవెనలతో, ఆకాశం నుండి భూమి మీద నుండి దీవెనల వర్షంతో నువ్వు తడపబడి ఆశీర్వదించబడాలంటేనంట మన పిల్లలు చిన్ననాటి నుంచే పరిచర్య చేసేవారిగా ఉండాలి. నేను ఈ రోజుకి
పరిచర్య చేస్తాను. నేను ఈ రోజుకి పరిచర్య చేస్తా. ఎవరన్నా నాతో పెద్దవాళ్ళు వస్తే దేవుని సేవకులు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని చూచి, నేను చాలా ప్రాంతాల్లో ప్రసంగికుడిని, నేను అందరికీ తెలుసు, నేను తెలియనోళ్ళు దరిదాపుగా ఉండరు, నేను చేయటం ఏంటి అని అనుకోను. అప్పుడప్పుడు నన్ను మన జాషువాయి గారు, మీ అందరూ తెలుసు కదా, అప్పిగట్ల జాషువాయి గారు తోడు తీసుకెళ్తారు. రే, నా ఆరోగ్య పరిస్థితి నా వయసును బట్టి కాస్త ఖాళీగా ఉంటే నాతో పాటు అక్కడ దాకా వెళ్ళి పెళ్లి చేసి వద్దాం. ఎక్కడ దాకా, బొమ్మలూరో లేకపోతే గొడ్లవల్లేరో కదా, ఆయన తీసుకెళ్ళేది నెల్లూరో లేకపోతే ఆంధ్ర ఆ బోర్డర్ తడదాకా తీసుకెళ్తాడు అనమాట. అంటే వెళ్ళటం ఒక 4 గంటలు, రావటం ఒక 4 గంటలు. అరే కత్తి తోడు రారా బాబు అన్నానంటే, సర్లే వస్తానులే అన్నానంట. వెళ్ళిన తర్వాత ఆయన వయసును బట్టి, ఆయన పరిస్థితిని బట్టి ఒక్కోసారి షూ తీసేయటం చేత అయింది, కానీ వాటిని వంగి వేసుకోలేరా. నేను కూడా ఫాస్ట్ గారిని, నేను కూడా గుర్తింపు కలిగిన వాడిని, నేనే నాకు షూ వేయటం ఏంటి, పక్కనే ఉన్నాను పిలిచిరా, అయ్యగారి కాళ్ళకి చెప్పులేరా, షూ వేయరా అని చెప్పను, నేను చేస్తా. ఆశ్చర్యపోతాడు, దేవుడు నేను దీవించడానికి కారణం ఇదేరా బిడ్డ అని అంటాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవుని సేవకునికి చేస్తే అది దేవునికి రేపు ఆ వయసు వచ్చినప్పుడు దేవుడు నాకు రెట్టింపు దీవెన ఇస్తాడు. సమూయేలు కూడాట షిలోహులో దేవుని మందిరంలో ఉండి అలాగున పరిచర్య చేస్తూ ఉండటం ద్వారా దేవుడు సమూయేలుని ఎంతగా దీవించాడో తెలుసా. ఆ మందిరంలో ఉండి ఏలీకి అలాగునే దేవుని మందిరానికి పరిచర్యలో నిమగ్నమైపోతూ ఉంటే జరిగిన ఒక గొప్ప కార్యం. దేవుడు ఆయన్ని ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడు అన్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఓ చక్కని సందర్భం మన జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. ఆ సమూయేలు భక్తుని గురించి అంట ఎంత గొప్పగా ఆయన ఖ్యాతి కీర్తి 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉండినందున అతని మాటలలో ఏదియు, అంటే ఆయన ఒక మాట పలికితే ఆ మాటని దేవుడు ఏం చేసేవాడు, స్థిరపరిచేవాడు. ఏదియు తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శించుచుండెను. చూశాడా, అంటే ఆయన కీర్తి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంట, దాను పట్టణం మొదలుకొని బేర్షెబా పట్టణం వరకు వ్యాపకం చెందిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనం కూడా మేలు పొందుకొని దీవెన పొందుకోవాలనంటే పరిచారకులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో పిల్లలుగా ఉన్నప్పుడే నీ తల్లికి నీ తండ్రికి ఎదురు చెప్పక, మూతి మొడవక, లేకపోతే కోపంతో ఉరిని చూడక, అలగక దేవునికి లోబడి మాట వినేటట్లుగా ఉంటే దేవుడు నీ ఖ్యాతి నీ కీర్తిని కూడా అంతకంతకు వర్ధిల్లేటట్లు చేస్తాడంట. ఇప్పుడు 21వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ శిష్యులు మొత్తానికి రాత్రంతా ప్రయాసపడి ఏమి దొరకక వెనుదిరిగి వస్తా ఉంటే ఆ దరిను నిలిచి, అంచమ్మని నిలిచి, ఒడ్డును నిలిచి, బోధకుడు ఆయనే మన బోధకుడైన వాళ్ళు గుర్తుపట్ల, కానీ ఎవరో అనుకున్నారు. అడుగుతున్నాడంట, మాట చాలా గౌరవంగా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడో తెలుసు 5వ వచనంలో, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగితే అప్పుడేమన్నారు తెలుసు వాళ్ళు, అయ్యా మా యొద్ద ఏమీయో లేదు, మా యొద్ద ఏమీయో లేదన్నారు. అమ్మ కొంచెం ఎదురు సర్దుకోనండి, ఇంకా వస్తున్నారు, కొంచెం ఎదురు సర్దుకోనండి. కొంచెం పాపపు ఊబిలో నేనుండగా, ఆ ఖాళీ స్థలం నింపండి. ప్రేమతో నన్నాకర్షించితివే, పాపపు ఊబిలో నేనుండగా, ప్రేమతో నన్నాకర్షించితివే,
కల్వారి రక్తంతో శుద్ధి చేసి, కల్వారి రక్తంతో శుద్ధి చేసి, రక్షించి పరిశుద్ధులతో నిలిపే ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడిదా, హల్లెలూయా సదా ప్రభువా నీ సముఖము. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారంట, అయ్యా మా యొద్ద ఏమీ లేదు, మా యొద్ద ఏమీ లేదు. అంటే మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చాక ప్రభు ఎదుట ఒప్పుకునేటట్టుగా ఉండాలి. మెహర్బానాకో లేకపోతే సెల్ఫీగోకో వెళ్ళిపోయి ఏది కప్పుకోవటానికి ప్రయత్నం చేయకూడదంట. ఆయన ఎదుట నిస్సహాయులుగా ఒప్పుకోవాలి. రాజైన యెహోషువపాతు దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో నలుదిక్కులా భయం ఆవరించింది. 3 శత్రురాజులట మూకుమ్మడిగా ఆయన రాజ్యం మీదకి దాడి చేయటానికి వస్తున్నారు. చెప్పా పెట్టకుండా వస్తున్నారు. ప్రకటన లేదు, సమాచారం లేదు, గుండె బద్దలైపోయింది. రథాలు సిద్ధం చేసుకోవాలా, కత్తుల కీటీలకు పదును పెట్టుకోవాలా, ఏం చేయటానికి కూడా దిక్కు తోచట్లా. ఒక్కసారి నలుదిక్కులా భయం ఆవరించింది. 3 రాజులు ముప్పేట దాడిలాగా ఆయన మీదకి వస్తున్నారని తెలియగానే గుండె చెదిరిపోయి ఏం చేయటానికి దిక్కు తోచక అతడట 3వ వచనంలో చూస్తే, అందుకు రాజైన యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నాడు అంట. దేవుని యొద్ద విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్నాడు. నిలుపుకొని ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రకటన చేసి అంటున్నాడంట, ప్రభువా యెహోవా, ఎంత గొప్పదైన ఈ సైన్యమును జయించటానికి నాకు శక్తి చాలదు, నాకు బలము లేదు, ఏమి చేయటానికి కూడా నాకు దిక్కు తోచట్లా, నీవు తప్ప ఇంకొక గతి నాకు లేరు, ఇంకొక దిక్కు నాకు. అలాగును ఒప్పుకొని తగ్గింపుతో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, యెహోషువపాతో ఇక యుద్ధం నీది కాదు. యుద్ధం ఎవరిది? అంతేగాని మైకి తీసుకొని యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. డబ్బుతో యుద్ధాలు జరగవు, బలంతో యుద్ధాలు జరగవు, బలగంతో యుద్ధాలు జరగవు, తెలివితో యుద్ధాలు జరగవు. ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో యెహోవా నీ పక్షాన యుద్ధం చేయాలి అని అంటే ఆయన ఎదుట మన నిస్సహాయ స్థితిని ఒప్పుకోవాలి, మన చేతగాని పరిస్థితిని ఒప్పుకోవాలి. అయ్యా నేను చాలాసార్లు మారదాం అనుకున్నానయ్యా, మారటం నా వల్ల కావట్లేదయ్యా, నాకు ఈ చెడ్డ అలవాటు ఉంది బాబు, దీన్ని విడిచిపెడదాం అనుకుంటున్నా, అలవాటు చేసుకోవటం వల్ల ఎందుకని విడిచిపెట్టడం నా వల్ల కావట్లా, ఏమి చేయడానికి దిక్కు దోచట్లా అయ్యా, ఆరోగ్యం దెబ్బతినిపోయింది, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, పెళ్లి చేయలేకపోయానయ్యా, ఆరోగ్యం తరిగిపోతుందయ్యా, వాళ్ళకి ఒక దారి చేయకుండా వెళ్ళిపోతానేమో, ఏం చేయటానికి దిక్కు దోచట్లేదయ్యా, నీవే నా దిక్కయ్యా, దయచేసి నీవు నాకు సహాయం చెయ్యయ్యా అని ఆయన సన్నిధిలో గనక మనం వేడుకుంటే అప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఆయన జోక్యం చేసుకొని అంటాడంట, ఇక యుద్ధం నీది కాదు, యుద్ధము నాది, నేను యుద్ధం చేస్తా, విజయం నీకు ఇస్తానని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఒప్పుకోవాలి. కనుక ఈ పగటికాల సమయంలో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకొని మనం అనుభవించాలి అనంటే పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పే ఓ శ్రేష్టమైన విలువైన మాట ఏంటనంటే, ఆయన ఎదుట మనం ఒప్పుకోవాలి, మన నిస్సహాయ స్థితిని ఒప్పుకోవాలి, మన చేతగాని పరిస్థితిని ఒప్పుకోవాలి, మన బలహీనతను ఒప్పుకోవాలి, మెహర్బానాగా లేనిది ఉన్నట్టు చెప్పకూడదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య చెబుతున్నారు, చాలా దారుణంగా చెబుతున్నారు, అయ్య బాబు ఎంత ఘోరంగా చెబుతున్నారు తెలుసా? కొంతమంది అయ్యగారులు ర్యాలీకి రాకుండా ఆపారు, దేవుని పని పాడు చేశారని అంటున్నాడు. ఎంత ఘోరమేండి అని, నువ్వు చేసావా పాడు, లేకపోతే అయ్యగారులు చేశారా? అయ్యగారు అవసరం లేదు కానీ అయ్యగారు సంఘం కావాలి నీకు. ఓహో, నీ భక్తి ఏం భక్తిరా అయ్యా, రోడ్ల మీద తిరిగితేనే భక్తే? ఏమండి చెప్పండి. నెహెమ్యా తనది కాని రాజ్యంలో కూర్చొని గుండె బద్దలు చేసుకొని ఏడ్చాడు. అట్టని అవసరమైనప్పుడు మనం సువార్తని చెప్పాలి, ర్యాలీ కోసం కాదు, సువార్తని చెప్పటానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నేను ఎందుకు అంత ధైర్యంగా ఉంటాను అన్నానంటే, ఓ నిర్ణయం మనం తీసుకుంటే మనుషుల కోసం గాక దేవునిని మెప్పించేటట్టుగా ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను మనుషులను మెప్పించాలే, దేవుణ్ణి మెప్పించాలే. మనుషులను మెప్పించడానికి మనుషులు నాకు ఉపకారం చేయాల. ఎక్కడో రాలిపోయా నన్ను దమస్కు మార్గంలో అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఆ నజరేతు వాడు అనబడిన యేసు నన్ను సంధించి నన్ను దర్శించి సౌలనే హింసాత్మకమైన నా బ్రతుకుని అలాగున మెత్తని హృదయం ఇచ్చి పౌలుగా మార్చాడు. కాబట్టి నాకు 3 దినాలు చూపు లేకుండా బాధపడ్డా నాకు చూపించిన ఆయన్నే మెప్పించాలి కానీ మనుషులని కాదు. నేను ఏదైనా చేస్తే చప్పట్లు కొట్టి నన్ను పతనం చేసిన మనుషులను మెప్పించటం కాదు, నాకు పోయిన చూపించిన దేవుణ్ణి మెప్పించడమే నాకు ముఖ్యమైన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఒప్పుకోవాలి ఆయన ఎదుట ఒప్పుకోవాలంట. ఆయన అన్నాడు, పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నదానంటే ఏమీ లేదు. దేవుని దగ్గరికి వచ్చాక మనం కూడా ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. మన తప్పిదాలను మనము ఒప్పుకోవాలి. ఎట్లాగనే ఎండాకాలం ఈ వేసవి కాలం లాగానే ఆ దినాలలో కూడా ఎండవేళ యాకోబు బావి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అలాగున బావి దగ్గర కూర్చున్నాడంట. చేదుకోవటానికి తాడు లేదు, చేద కూడా ఏమీ లేదు, ఒక చిన్న పాత్ర కూడా లేదు. ఎండ మిడిసిపాటుగా ఉంది, ఎండవేళ అలిసిపోయాడు, దాహం వేస్తుంది, అక్కడ కూర్చున్నాడు. ఈలోగా ఒక ఆమె రానే వచ్చింది. ఆమె ఎవరో కాదు, సమరయ స్త్రీ. ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా దప్పికేస్తుందమ్మా, కాసి నన్ను నీళ్లు పోయేవా చేదానంటే ఆమంటుందంట, అయ్యా నిన్ను చూస్తుంటే నీవు యూదుడిలాగా ఉన్నావు, నీ కట్టు బొట్టు నీ తీరుతెన్నులు యూదునికి లాగా ఉన్నవి. మేము మీతో మాట్లాడినా మీరు మాతో మాట్లాడిన శిక్ష మాకే కదా బాబు, ఎందుకు నన్ను శిక్షించడానికి అడుగుతున్నావా? ఏమన్నా ఉందా ఇది ఊర్లో తెలిస్తే నన్ను చంపేస్తారుగా అని అంటే, అప్పుడు యేసయ్య అడగంలే అని చెబితే పోయేది, లేకపోతే ఇంకెవరు నన్ను పంపించులే అని అంటే పోయేది. అని అంటున్నాడంట. ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను ఇచ్చే నీళ్లు తాగితే మరి ఎప్పటికీ దప్పిక. ఏం కోపం వచ్చి అన్నదంట, అంతలో దప్పిక లేని నీళ్ళు నీ దగ్గర అన్నప్పుడు ఎండవేళ బావి దగ్గర కనిపెట్టుకొని కూర్చోటం ఎందుకు, అసలు నీకు దప్పిక ఎందుకు అయింది అని అందంట. ఏమంటుందంట, సరే ఆ నీళ్ళు ఏదో మాకిస్తే ఎప్పుడు నీళ్ళు అయిపోతే అప్పుడు పరుగులు చేస్తా ఊరు బయట నీ బావి దగ్గరికి వచ్చే పని ఉండదు కదా, మాకు ఎవరదా బోధకుడా అన్నానంటే అప్పుడు ఆయన అంటాడంట, నేను ఇస్తా కానీ నీ వెళ్ళి నీ పెనిమిటిని. ఆమంటదంట, నాకు లేరు. అయితే ఇప్పుడు ఉన్నవాడు కూడా ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాడు? ఆమెను ఎంచడానికి కాదు. కొంతమంది ఎట చేస్తారని అంటే ఎంచడానికే బోధ చేస్తారు. అక్కడ ఎంచటం ధ్యేయం కాదు. ఆమె ఉద్దేశం ఏంటనంటే అయింది ఈమె యొక్క గతము ప్రస్తుతము మొత్తం యేసుకు తెలుసు అనేది ఆమెకు తెలియాలి. అరే ఈయన మా ఊరోడు కాదే, మాకు చెందినోడు కాదే, కానీ నా బ్రతుకంతా ఎట్ట తెలిసింది దీనికి? ఎవరు చెప్పలేదు, ఎవరు ఈయన పక్కన లేరు కదా, మరి నా గురించి ఎట్లాగో తెలుసు అని అప్పుడు అంటుందంట, అమ్మ బాబోయ్ లోకరక్షకుడయ్య ఉన్న మెస్సయ్య ఈయనే, ప్రవక్త ఈయనే, లేఖనాలలో చెప్పిన ఆయన ఈయనే, మేము ఎదురు చూస్తున్న వ్యక్తి ఈయనే, ఈయన దేవుని కుమారుడని చెప్పి నమ్మి కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి చెప్తుందంట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను అంటే. అక్కడ ఏం చేస్తుందనంటే ఒప్పుకుంటుంది. ఎంత ధైర్యం నీకు, ఒకటి తాగటానికి ఒకటి తెకాణా లేదు, నువ్వు నన్ను అడిగి నా బతికి ఉంచుతావా, నీ కథ చూస్తా, నీ అంతు చూస్తా, ఊరికి వెళ్ళి మా ఊరు వాళ్ళందరూ నేసుకొస్తా, ఊరుగా ఊరడివి నీ ఇష్టం వచ్చినట్టు నేను ఎంచుతావా, వేసేస్తాం తీసేస్తామని అనలేదంట. ఒప్పుకుంటుంది. ఏం చేస్తుందంటండి? ఏం చేస్తుంది? ఒప్పుకుంటుంది. అప్పుడప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, మన పాలన వీళ్ళు ఇంటికి వెళ్ళాం. సరే ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఏదో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి భోజనం పెట్టారు ఆయనకే నాకు. ఆయన మనవరాలు ఒక పక్కన కూర్చుంది, బొడ్డది నర్సరీ, ఇంకొకడు ఎల్కేజీ. ఆ అమ్మాయికి అన్నయ్య అవుతాడు. మెల్లిగా అది వచ్చి చెప్పాడు, నన్ను కొట్టింది తాత అన్నాడు. సరే నేను కూడా కూర్చున్నా, నేను కూడా తాతయ్య అంటారు నన్ను కూడా. సరే అటు ఇటు కూర్చున్నా, మేము తింటామన్నా, పిల్లలు కూడా తింటున్నారు. ఇటు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి అవతలకి వెళ్ళాడు బొడ్డోడు. వెళితే అమ్మాయి అంటుంది, అమ్మ ఎందుకు కొట్టావని వాళ్ళ తాత అడుగుతాడు. నన్ను ముందు కొట్టాడు, గిచ్చాడు, వేసేసా, గిచ్చాడు వేసేసా, గిచ్చాడు వేసేసిందంట. ఆడపిల్ల మగాడిని వేసేసిందంట, చెల్లి అన్నని వేసేసిందంట. ఏమంటుంది? నన్ను గిచ్చాడు, నేను వేసేసి ఒప్పుకుంది. నేనా నాన్నయ్య ఈ అమ్మాయికి ఇంకో ముక్క వేయించు చేపల కూరదే అన్న. ఎందుకని తమ్ముడా అని అంటే ఒప్పుకుంది, రాజీ లేకుండా ధీమాగా ఒప్పుకుంది. మళ్ళీ ఎట్టా ఒప్పుకుంది. మళ్ళీ ఆ బొడ్డోడి చేతనే ఒక ఐస్ క్రీమ్ కప్పు తెప్పించి ఇప్పించాం. దేవునికి స్తోత్రం. ఒప్పుకోవాలి. ఏం చేయాలండి?
కొంతమంది ఒప్పుకుంటారా? పొరపాటును కూడా ఒప్పుకోరు. కవరింగ్ వర్డ్స్ కట్టలు కట్టలు చెప్తారు దానికి కవర్ చేసుకోవటానికి. ఒప్పుకోవటం మాత్రం అసలు ఒప్పుకొనే. ఎందుకంటాడు, ఒకని నడత వానికి తిన్ననైనదిగానే కనపడుతుంది, సరైనదిగానే కనపడుతుంది, తొదకు అది ఎక్కడికి నడిపించిద్దంట? నాశనానికి నడిపించింది. అందుకనే ఎలియాజరు భక్తుడట అబ్రాహాము చెప్పగానే బయటకు వచ్చి, అయ్యా ఈయన ఒక పెద్ద మెలికేశాడు అయ్యా, మరి నాకేమో వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ దేశం తెలియదు, తిన్నదేమో ఎక్కడ ఈ దేశంలో, అభివృద్ధి పొందింది ఈ దేశంలో, కొడుకు పెళ్ళిడికి వచ్చిన తర్వాత కొడుకు భార్యని ఈయన కోడలను తేటానికేమో వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళ బంధువుల నుంచి స్వజనుల్లోంచి తీసుకురమ్మంటున్నాడు, ఆ ఊరికి దారి తెలియదు, ఆ దేశానికి దారి తెలియదు, నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదయ్యా, ఇప్పుడు నేనేం చేయాలి బాబా అని ఆయన బయటకు వచ్చి అన్నాడంట, నా యజమానుడు దేవుడైన యెహోవా నన్ను సరి అయిన మార్గంలో నడిపించు. ప్రార్థన చేశాడా లేడా? చేసుకున్నాడు. అంత అయిపోయిన తర్వాత అవసరం తీరింది, లేక ప్రార్థన లేదు గీర్థం లేదు అని దులిపేసుకున్నాడా? దులిపేసుకోలేదంట. లాబాను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయితో మంచి మాట్లాడిన తర్వాత ఇరు కుటుంబ వాళ్ళు అంగీకారం తెలిపిన తర్వాత ఓ మొద్దు దినమంటే నాకు ముందు ఈ సంగతి ఏదో చెప్పండి, ఏదో అంటారు గతికితే అతకదంట, గతికితే అతకదు, నువ్వు గతకుండా అని అతికిచ్చి నీ కొన్ని పళ్ళు నిరిగిపోతున్నాయి, ఇవన్నీ ఏదో చెబుతూ ఉంటారు. కానీ అక్కడ ఆయన అన్నాడంట, ముందు నాకు ఈ సంగతి చెప్పండి, నేను ఎట్లాగను ప్రార్థన చేసుకున్నా, ఇక్కడికి వచ్చా, దేవుడు మీ అమ్మాయిని చూపించాడు, మరి ఇక్కడ దాకా వచ్చా, మీరు కూడా మంచి మనసుతో నాకు ఆతిథ్యం ఇస్తున్నారు, బాగానే ఉంది, ఇంతకీ నేను చెప్పినట్లుగా మీ అమ్మాయిని నా యజమానునికి కోడలుగా, నా యజమాను కుమారునికి భార్యగా మీరు పంపించడానికి ఒప్పుకుంటున్నారా లేదా? అయ్యా సమ్మతమే అన్నాక అప్పుడు భోజనం చేశాడంట, వస్తు ఆభరణాలు ఇచ్చాడట. ఆ తర్వాత ఆయన అన్నాడు, నా ప్రయాణమును సఫలం చేసిన యెహోవా దేవునికి మహిమ కలుగును గాక అన్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఏం పని చేయాలన్నా ముందేం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? దేవునికి ప్రార్థన చేయాలి. 10th క్లాస్ రాయకముందే మా అమ్మాయి టాపరు, మా అబ్బాయి సూపరు అని చెప్పి ఆ కాలేజీ ఈ కాలేజీ రిజర్వ్ చేసుకుంటారు కదండి. ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుని చిత్తమేదో అడగండి, దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించితే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కొంతమందికి ఎట్టాగా ఉంటుందని అంటే అసలు పట్టించుకోడు, శాడిస్ట్ తల్లి శాడిస్ట్ తండ్రి అనుకుంటారు. సరే వాళ్ళు పట్టించుకోరు, నువ్వేమైనా పట్టించుకొని చేయగలవా? ఎందుకు ఆగారా ఏంటనేది కాస్త మారు మనసు లేని వాళ్ళకి నీ ద్వారా ఒక సందేశం వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టేటట్టుగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. యెహోషువ ఒప్పుకుంటున్నాడు, నిస్సహాయ స్థితిని ఒప్పుకుంటున్నాడు. దేవుని దగ్గరికి వచ్చాక, ప్రభు పాద సన్నిధిలోనికి వచ్చాక మన పాపములను మనము ఒప్పుకోవాలి. అందుకని అంటాడు యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి ఉత్తరము, యోహాను రాసిన మొదటి ఉత్తరము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం. అయితే వెలుగులోనున్న ప్రకారం నడిచిన ఎడల అన్యోన్య సహవాసము కలిగిన వారమయ్యుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. ఎప్పుడంట? ఆయనతో సహవాసం. సహవాసం అని అంటే ఏంటి? సహవాసం అంటే ఏంటి? సహవాసం అని అంటే కలిసి కలిసి నివసించడం కదా. ఈ సహవాసంలో దాపరికాలు ఉంటాయా? ఇప్పుడు స్నేహాలు ఉన్నాయిలేండి, మొత్తానికి కోవత్తు స్నేహాలు ఉంటాయి, అవి వేరే విషయం. కానీ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అట్టివాడు దుర్దశలో తోడబుట్టిన వానికంటే మిన్నగా. ఈ రోజుల్లో స్నేహాలు ఎట్లాగుంటాయి అనంటే పెడితే పెళ్ళికూడు, పెట్టకపోతే. కానీ నిజంగా ఎంతమంది ఉన్నారు అట్లాగను? అటువంటి వాళ్ళు నీకు 1,00,000 మంది స్నేహితులు ఉండే కన్నా నిజమైన స్నేహితుడు ఒక్కడుంటే చాలు. యోనాతాను ఒక్కడు చాలంట దావీదు ప్రాణం కాపాడటానికి. దేవునికి స్తోత్రం చెప్పరే, అవునా? ఇస్కరియోతు యోధా ఒక్కడు చాలు మంచోడిని పతనం చేయటానికి, చాలదా? కాబట్టి మనకున్న స్నేహితులు ఎవరో ఎటువంటి వాళ్ళో మనం పరిశీలన చెయ్యాలి. స్నేహంలో దాపరికాలు ఉండవో, స్నేహంలో దాపరికాలు ఉండవంటే నువ్వు యేసుతో స్నేహం చేస్తే, సహవాసం చేస్తే ఆయన ఎదుట మన తప్పిదమ్ములను మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. అప్పుడు ఒప్పుకుంటే ఏం చేసిద్దట? 9వ వచనంలో అంటాడు, యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులనుగా ఏం చేస్తుందంట? పవిత్రులనుగా. ఒప్పుకోగలుగుతున్నామా?
ఒప్పుకుంటున్నావా? సహవాసంలో ప్రేమ ఉంటుంది, సహవాసంలో అభిమానం ఉంటుంది, సహవాసంలో ఆప్యాయత ఉంటుంది. ఆ సహవాసంలో అరమరికలు ఉండవు. నిజమైన సహవాసంలో దాపరికాలు అనేవి ఉండవు. యేసుతో మనం సహవాసం చేస్తే ఏది దాచిపెట్టుకోకూడదంట. అందుకని ఒక భక్తుడు అంటాడు, నీ ప్రేమ నేనేల మరతు, నీ ప్రేమ వర్ణింతునా, నీ ప్రేమ నేనేల మరతు, నీ ప్రేమ వర్ణింతునా, దానిలోతు ఎత్తు నే గ్రహించి, దానిలోతు ఎత్తు నే గ్రహించి, నీ ప్రాణ త్యాగమునే తాళంచి, నీ ప్రాణ త్యాగమునే తాళంచి, వందనము నీకే నా వందనము, వందనము నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము, వందనము నీకే నా వందనము. దేవుని ప్రేమించే వారమైతేనంట ఆయన ఎదుట మన తప్పిదాలను మనం ఒప్పుకోవాలి. వీళ్ళని అడిగితే వాళ్ళు కూడా అన్నారట, అయ్యా మా యొద్ద ఏమీయో లేదు. అట్లాగే దావీదు భక్తుని దగ్గరికి నాతానును పంపిస్తా అంటున్నాడంట, అయ్యో నేను పాపం చేశానయ్యా, నేను తప్పిపోయానయ్యా. 51వ కీర్తన అంతా పాడుకుంటుంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము. ఒప్పుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో మన స్థితిగతులు ఎట్లాగుంటున్నాయి? మన రాత్రి మాట్లాడుకుంటూ ఆ సంభాషణలో పెద్దామంటుంది, అయ్యా దేవుని దయ వలన మీ దగ్గర ఉన్న పిల్లలు, ఆడపిల్లలు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కట్టుబొట్టు వస్త్రధారణ విషయంలో మందిరంలోకి వస్తే ముచ్చటేసిద్దయ్యా. కొన్ని చర్చెస్లో నేను చూస్తున్నా, ఏం డ్రెస్సులో ఏం చీర కట్టడమో మాకు తెలియదయ్యా, కానీ ఇది మాత్రం నేను పెద్దరికంగా ఒక తల్లిగా నేను నీ గుళ్ళో ఎప్పటి నుంచో చూస్తున్నానయ్యా, భద్రంగా జాగ్రత్తగా ఉంటారయ్యా ఆడపిల్లలు, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. అది చాలదా నాకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు నేను చెప్పేటప్పుడు మీకు కఠినంగా ఉంటుంది, కానీ బయట ఎలాంటివి మిమ్మల్ని చూసేవాళ్ళు ఉంటారు. మీకు చెప్పరు, మీకు చెబితే మీరు ఊరుకుంటారు ఏంటి? మీకు చెబితే మీరు ఊరుకోరు. నేను అందుకే అన్నా, ఇప్పుడు చెబితే చెప్పావు కానీ వాళ్ళతో మాత్రం ఈ మాట చెప్పమాక. చెప్పారా ఏం మొలుతాయి వాళ్ళకి? అందుకని వాళ్ళకి ఎప్పుడు చెప్పకూడదు. చెబితే నాకు చెప్పు చాలు, నేను మురిసిపోతా, దేవుడు ఆనందపడతాడు. వాళ్ళకి చెబితే వాళ్ళు మురిసిపోయి, ఓహో మనకు డిగ్రీ వచ్చిందని లేనిపోయింది, ఎట్టున్నోళ్ళు కాస్త ఎట్టు నిల్చుంటారు, లేనిపోయింది తేడా వచ్చింది మళ్ళీ. అందుకని అటు చెప్పమాక, అట్ట కాదంట. ఎప్పుడు కూడా దేవుని ఎదుట మన తీరుతెన్నులు పరిశీలన చేసేవాళ్ళు ఉంటారు. ఆయన ఎదుట మన తప్పిదాలను మనం ఒప్పుకోవాలి, మన పాపములను మనం ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏమీ లేని మనకి మేలు చేయటానికి ఇష్టపడతాడు. ఆ తర్వాత ఇంకొక మాట చూడండి, త్వరగా నేను ముగిస్తాను. ఒక 5-6 నిమిషాలలో. చల్లగా ఉంది వాతావరణం. మీరేమో ఇప్పుడు వచ్చారు, మేము ఎప్పుడో వచ్చాం. ఎప్పుడో వచ్చింది మాకు తెలుసు బాధ. మీకు ఇప్పుడు వచ్చిన వాళ్ళది ఏముంది? ఇంకా చెమట కూడా పట్ల కొంతమందికి, ఎంత గొప్పవాళ్ళు. ఆఖరిలో కూలి మాత్రం తీసుకొని వెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లక్ష్మబాబు గారు, మేము ఇంకొంతమంది అయితే మేము ఉదయాన్నే వచ్చాం, ముఠా మేస్తులాగా. మేమేంటో మునం పట్టడానికి వచ్చాం, మీరు మాత్రం ఆఖరిలో కోసేసిన వరుసలో నిల్చొని వెనక్కి తిరిగి చూడు. ఆమెకాముందులే, మేము సెలవులకు వచ్చినప్పుడే కోతకెళ్ళేవాళ్ళం. కోతకెళ్తే అప్పుడే కత్తి మొగ్గు పడతా ఉండేది, అప్పుడప్పుడే ఎండ వచ్చేది. ఎప్పుడు ఆన్ వచ్చిందో వాళ్ళ భయం వాళ్ళదే. వాళ్ళనేవాళ్ళు, అరే వీళ్ళు కూలికి వస్తున్నారు, మీరు కుర్రోళ్ళు బాగా వస్తున్నారు, మీకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం, ఎంత కావాలి? మాకేం తెలుసు రేటు. సర్లే ఎంత అనంటే ఎంత అనగానే పక్కన మీలాంటి వాళ్ళు ఎవరు పెద్ద ఉండే, అరే మనవడా నీకు అసలు తెలీదు సావదురా, ఈడుంది కానీ ఎవరూ లేదని అంటే, చదువుటి చదువుకుంటాం కానీ ఏం తెలుసు మాకు? ఎకరం చేయను రదాడు, మీకు 30 ఎకరం 6 ఎకరం అని చెబుతున్నాడు. మాయలోడు రోడ్డు అన్నది. మాయలోడో బోయలోడో లేగలే, ఇంటి దగ్గర 2 వరకు ఏం చేస్తాం, సెలవులు కదా వచ్చాము అని అంటే, సరే వీళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటాడుగా. కొంతమంది మెహర్బానాకు వచ్చినోడు పని రాదు, ఆడేం చేస్తాడని అంటే, వంగి కోతకు వస్తా ఉంటే నాకు కోపం వచ్చారే, సిగ్గేయట్లేదురా నీకన్నా చిన్నోడు చూడరా ఎంత ముందుకు వెళ్ళిపోయాడో కోతకు వస్తా మునులో అని అంటే, అడంటాడు, రే బాబాయ్
ఒకసారి పైకి లే అన్నాడు. లేచి ఏంట్రా పైకి లేచినా వంగి చూసినా నీ మునం అక్కడే ఉంది కదరా, ఏంట్రా ఇంత వెనకబడ్డావారు, ఆడపిల్లలకు వస్తున్నారు, సిగ్గులు ఎదురు నీకని అంటే అనేవాడు. ఇటు తిరుగు బాబాయ్ అన్నాడు. తిరిగితే ఎవరున్నారు ముందు చూడు అని అంటున్నాడు. అంటే వెనకబడ్డాడు. వారి నీ అతి తెలివి తగలయ్యా, ఎటువంటి అతి తెలివి ఉంటుంది కానీ పనితనంలో మాత్రం ఈ తెలివి చూపించరు. వెనక తిరిగితే ఈడే ముందు ఉన్నాడట, అంటే ఆడు ముందుకు వెళ్ళాడంట. మరి ఇదంతా ఎవడికి వస్తాడు ఏమండి? అట్లాగని కాదట. దేవుని దగ్గరికి వచ్చాక దేవుడు మనకు మేలు చేసి దేవుడు మనల్ని ఆశీర్వదించాలనంటే ఆయన ఎదుట సూటిగా నీటుగా మన తప్పిదాలను మనము ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆయన అంటున్నాడంట, ఆయనకు ముచ్చటేసి యేసయ్య ఒక మాట అంటాడు. చూడండి, ఈ మాట చదవండి, నేను త్వరగా ముగిస్తాను. 21వ అధ్యాయము యోహాను సువార్త 21వ అధ్యాయము మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అంటే మా యొద్ద ఏమీ లేదని చెప్పారంట. 6వ వచనంలో చూస్తే అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఎన్ని చేపలు పడ్డాయంట? ఎన్ని చేపలు? అది 11వ వచనంలో అంటాడు, అది 153 గొప్ప చేపలతో నిండి ఉన్నది. ఎప్పుడు దొరికినాయి వీళ్ళకి? రాత్రి అంతా గాలించారుగా, రాత్రి అంతా అక్కడక్కడ వలలేసారుగా. కానీ వీళ్ళ తెలివితో, వీళ్ళ బలంతో, వీళ్ళ జ్ఞానంతో వేస్తే ఏమి దొరకలేదట. ఒప్పుకున్న తర్వాత యేసయ్య మాటకి విధేయులైతే కుడి ప్రక్కన వేలవేయగానే విస్తారమైన చేపలు. కుడి ఎడమకు పెద్ద తేడా ఉంది? దోనికి ఇటు ఎడమ అటు కుడి, అటేసిన ఇటేసిన పెద్ద తేడా లేదుగా. రాత్రి అంగుళం గాలించారుగా. కానీ ఏంటి సంగతి అన్నానంటే అక్కడ యేసయ్య మాట వినటం ద్వారా విస్తారమైన చేపలు దొరికాయంట. కాబట్టి మనం కూడా దేవుని మాట వింటే ఆశీర్వాదాలు అనేవి మనకి వస్తాయి. ఎవరి మాట వినాలి? వినగలుగుతున్నావా? వింటున్నావులే. ఆ మధ్య చెప్పిందంట, ఓ జింకంట తన పిల్లని కనిపెట్టుకొని చూస్తుంది. బయటికి వెళ్ళి దేవుని పని పాట లేకుండా కళ్ళలో ఒత్తులేసుకొని తల్లి జింక పిల్ల జింకను భద్రంగా కాపాడుకుంటుందంట. ముసురు పట్టేటట్టు ఉంది, జాగ్రత్తగా వినండి. తుఫాను వచ్చేటట్టు ఉంది. మరి 4-5 రోజులు వారం రోజులు ముసురు పడి తినటానికి ఉండాలి కదా అన్నదంట. తల్లి జింక పిల్ల జింకను పిలిచి, అమ్మా బిడ్డా, ఈ పొదలో నుంచి ఇంట్లో నుంచి బయటికి రామాక, మాయదారి లోకం, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, బయటికి వస్తే చాలా ప్రమాదమే తల్లి, నువ్వు బయటికి రామాక, నీకు లోకం తెలీదు, లోకంలో ఉన్న మాయ ఛాయలు తెలీదు, పైకి నవ్వుతూ ఉంటారు, గోతులు తీస్తారు, ప్రాణం తీస్తారు, నీకు తెలీదు, నువ్వు ఎక్కడే ఉండు, భద్రంగా ఉండు, నేను వెళ్ళి నీకు నాకు మేత సిద్ధం చేసుకొని వస్తా, ఆహారం సంపాదించుకొని వస్తా అని వేటకెళ్ళిందంట. ఆ పొదలో ఉన్న పిల్ల జింక అన్నదంట, మమ్మీ ఇది నీ బ్లడ్డే, ఇది నీ రక్తమే, బయటకు వస్తే ఒట్టెట్టు మురిసిపోయేది అన్నదంట. ఎట్ట అనుకున్నదంట. మీరు కూడా అనుకుంటారు చూడండి, మాయ మాటలు చెప్పగానే. కాలేజీ మా అన్న గుడివాడ రైల్వే స్టేషన్లో కనపడింది, సాయంత్రం బెజవాడ రైల్వే స్టేషన్లో గుడివాడ వాళ్ళకి కనపడింది. నీ బ్లడ్డే అనగానే, అబ్బాయి ఎంత మంచి బిడ్డమ్మ, మీ నాన్న లక్షణాలు రాలేదు, ఎంత మంచి బిడ్డవమ్మ నువ్వు. వాళ్ళ నాన్న గుడివాడలోనే తిరుగుతాడు, మరి ఈడేం బెజవాడలో కూడా తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కదండి. ఎట్ట మురిసిపోయిందంట. తల్లి జింక కూడా అన్నదంట, అబ్బా ఎంత ఆనందపడిపోయిందమ్మా, రామాక అన్నదంట. సరే మమ్మీ అన్నదంట. వెళ్ళిపోయింది. మధ్యాహ్నం పూట అట్లాగ నువ్వు వెళితే ఎక్కడ ఎతికినా ఏం దొరకలేదంట. తిరుగుతుంది, మబ్బు పడుతుందంట, వాన వచ్చేటట్టు ఉందంట, అయినా తిరుగుతానే ఉందంట. ఈలోగా ఆ తల్లి జింక బయటికి వెళ్ళిన కాసేపటికి వినాశనానికి విపరీత బుద్ధి అని దీనికి పుట్టిందంట, ఒక పాడు బుద్ధి. ఎవరికి? పిల్ల జింకకి. తల్లి జింక బుద్ధి చెప్పింది, పిల్ల జింకకి లేనిపోయిన పాడు బుద్ధి ఒకటి పుట్టిందంట. మా అమ్మ ఇన్నిసార్లు ఒత్తి నొక్కి ఒక్కాణించి మరి కామాలు పులి స్టాపులు పెట్టి రౌండప్ చేసి అండర్లైన్ చేసి మరీ చెప్పిందే బయటికి వెళ్ళొద్దు అని. వెళితే ఏమైంది అని ఆ పొదలో నుంచి అంట కంత చేసి మూతి బయటికి పెట్టిందంట. చల్లటి గాలి తగులుతుందంట. ఆవిరి వచ్చిందిగా పొదలో, ఇంకొంచెం గాలి కంత పెద్ద చేసి తలకాయ ఉరిగి పెట్టిందంట. అబ్బా చల్లటి గాలి చెవులకి ముఖాన్ని కళ్ళకు తగులుతుంటే కళ్ళు మూసి, ఆహా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి వేసి కూలర్ వేసుకొని అని అంటారు చూడండి, కళ్ళు మూసి అట్ట పెట్టిందంట. ఆహా ఏమి చల్లని గాలి.
కాసేపటి కనిపించిందంట. అరే బయట ప్రపంచం ఎంత సౌందర్యంగా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మా అమ్మ ఎంత స్వప్నది, మా అమ్మ మాత్రం బయట తిరిగి వచ్చింది, నన్ను మాత్రం బయట గాలుద్దంటదే. అమ్మో తల్లుల్లో కూడా ఎటువంటి వాళ్ళు ఉంటారా, ఇది తల్లి రాకాసి కంప అని చెప్పి అనుకొని అయినా మా అమ్మ వచ్చేలోపు నేను వస్తానులే అని చెప్పి ఎగ్గిరి కంతలోంచి బయటకు దూకిందంట. బయటకు దూకి చెంగుని ఎగురుతా దూకుతా ఉందంట. అటెగిరి అటెగిరి చివరికి చీకటి పడే టైం అయింది. వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంట. మా అమ్మ వచ్చింది, వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే ఎమ్మకుట్టుడు కొట్టిద్దని చెప్పి భయం వేసి ఇక ఇంట్లోకి వెళదామని చూస్తే పొద మర్చిపోయింది. ఏ పొదలో నుంచి దూకిందో ఏ ఇంట్లోంచి బయటకు వచ్చింది ఇల్లు మర్చిపోయింది. మీ భాషలో చెప్పాలనంటే ఇక కనపడలేదంట. తిరుగుతా ఉంది, అటు వెళ్తుంది. పైగా టెన్షన్లో మామూలుగా చీరలో పెట్టిన 500 నోట్లు 4 కనపడతాయి కానీ ఊరు ప్రయాణం అయిన తర్వాత ఏ చీరలో పెట్టావు ఎతికితే దొరికిందే, మడతలన్నీ తీసేస్తావు, నీకు దొరకబోయి. మామూలుగా అయితే దొరుకుతాయి, చీరలోళ్ళు వచ్చి మోటార్ దించేటప్పుడు దొరుకుతాయి. ఇంట్లో ఊరు వెళ్ళాలనంటే అటేం బండి వస్తుంది, ఇటేమో 6 నెలలు పడుతుంది. ఎక్కడ మామూలు గోల ఇది చెప్పండి, దొరకదు. అక్కడక్కడే ఎదుగుతావు. ఇది కూడా అక్కడక్కడ తిరుగుతుందంటే ఏం దొరకట్లేదట. దొరకపోయేసరికి అడ్రస్ దొరకపోయేసరికి ఈలోగా అరణ్యానికి మృగరాజు సింహం ఎదురైందంట. వెంటనే ఒక దెబ్బ కొట్టిందంట. కొట్టగానే పిల్ల చచ్చిపోయాడు, పడిపోయిందంట. చచ్చిపోయి పడిన తర్వాత ఆ సింహానికి ఒక ఆలోచన వచ్చిందంట, ఇదేటో నా కడుపుకు ఒక పక్కకి చాలదు, కనీసం గుహలో నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకన్నా ఈ చిన్న జీవి సరిపోద్దులని సింహం కొట్టి చంపి అక్కడ పడేసి పిల్లల్ని తీసుకొద్దామని వెళ్ళింది. ఎందుకని? అది రాజుగారి భోజనం. సింహం కొట్టింది, అర్థమైపోతుంది ఆ దెబ్బ. ఎవరన్నా ముట్టుకుంటారో దిగ దాన్ని, ఏ జంతువు ముట్టుకున్నా ఇక అయిపోయినట్టు దాని చరిత్ర. అందుకని రాజభోజనం రాజుగారు కొన్నాళ్ళు అని చెప్పి అందరూ చూసి దాటి వెళ్ళిపోతున్నారంట. ఈలోగా చీకటి పడే ముందు గుంట నక్క ఒకటి, జుత్తులు మరి నక్క ఒకటి దారి గుండా వెళుతుందంట. వెళతా ఉంటే చచ్చిన జింకాట పడిపోయి ఉందంట. ఎట్ట చచ్చింది, ఎవరు చంపారని చూస్తే దాని మీద సింహం దెబ్బ ఉందంట. అమ్మో రాజుగారు కొట్టి చంపుకున్నాడు, ఇంకేముంది రాజుగారి భోజనం నేను తింటే నా చరిత్ర జాతి చరిత్ర అయిపోద్దని 4 అడుగులు ముందుకేసిందంట. మనకు వద్దులేని మనసూరుకు ఒక ఇది అసలే జుత్తులు మారిదిగా వెనక్కి వచ్చి 2 చెవులు కురుక్కొని వెళ్ళిపోయిందంట. ఎంత భోజనంలో 2 చెవులు ఏముందని ఆ నక్క 2 చెవులు కురుక్కొని తినుకుంటే వెళ్ళిపోయిందంట. ఇప్పుడు వచ్చింది సింహం, మొత్తం ఇక్కడే ఉందగా, పోయినాయి 2 చెవులేగా, తినొచ్చుగా. ఈ సింహం అది తినట్లేదంట, దాని పిల్లలను కూడా తినేయట్లేదంట. మమ్మీ ఆకలి వస్తుంది తింటాం. ఆగో, నేను కొట్టిన దానికి చెవులు ఉన్నాయి, దీనికి చెవులు ఏమైనాయి, మీరు తినమాక. ఆకలి వస్తుంది మమ్మీ తింటామే అంటే, ఆగో, నేను కొట్టిన దానికి చెవులు ఉన్నాయి, దీనికి చెవులు లేవు, నువ్వు తినమాక. ఇది తింటలా పిల్లల్ని తినేయట్లేదంట. కాసేపటికి తల్లి జింక రానే వచ్చింది. ఇంట్లో బిడ్డ లేకపోయేసరికి వెతుక్కుంటూ వచ్చి నిశ్చేష్టురాలు అయిపోయిందంట. అక్కడేం పడిపోయిన బిడ్డ కనపడుతుంది, కొట్టిన సింహం దాని పిల్లలు కనపడుతున్నారు. అడుగుతుందంట, ఎవరిది, నీ బిడ్డేనా? చెత్తం నాయన నా బిడ్డే. రైట్, మంచిది. నీ బిడ్డకి చెవులు లేవా? అది తెలివిగా అన్నదంట. నా బిడ్డకి చెవులుంటే కథ ఇందాక వచ్చేది, నీ పాలిట పడేది కాదు, నా గుండె కోత కంఠశ్వాస మిగిలిచ్చేది, దానికి చెవులు లేవయ్యా అన్నదంట. వెళ్ళిపోయిందంట. అంటే దాని అర్థం ఏంటి? దీనికి చెవులుంటే నేను చెప్పిన మాట వినేది, పొదలో నుంచి బయటికి రాకుండా ఉండేది. పొదలో నుంచి బయటికి రాకపోతే అది నీకు జిక్కేది కాదు, చచ్చేది కాదు, నా కడుపు కోత పెట్టేది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అట్లాగే దేవుని సేవకునిగా తల్లి జంకలాగా పిల్ల జంకలకు మీకు చెబుతుంటే, యేసయ్య తల్లి జంకలాగుండి నాకు మీకు చెబుతుంటే, అప్పుడప్పుడు మనం చెంగును మన పాస్టర్ గారు ఎట్లనే చెబుతాడమ్మా ఆంక్షలో ఆయన, మనం ఎట్టుంటే ఆయనకి ఏంటమ్మా అందరు చెప్పరే, ఆయనకి అందరికీ అట్ట చెప్పరే, ఎట్టుంటే ఏమైంది అనండి. ఏ జంకలి పొదలో నుంచి బయటకు దూకే చివరికి లేనిపోయిన గాయాలైతే అప్పుడు తెలిసిద్దంట. అందుకని ఒక ఆయన అంటాడు, బాధ పడితే కానీ బోధ అనేది ముందు అర్థమైతే. ఇదివరకు మాట విన్న వాళ్ళని ఏం చేసేవాళ్ళు తెలుసా, మాకన్నా కొంచెం ముందున్న తరానికి మాట వినకపోతే ఆ కొడుకుని ఏం చేయరాని కొట్టేవాళ్ళు కాదు. మొత్తానికి గుడ్డిదాన్ని తీసుకొచ్చి కట్టేసి అంటే పెళ్లి చేసేసి ముసవాళ్ళ గింజలు ఇచ్చి గుడిసెలో పక్కన పెట్టేవాళ్ళు. తెక్క తిమ్మిరి తిన్నగా వచ్చేది వాడికి. దేవునికి స్తోత్రం. ఇదివరకు అట్లాగుని వచ్చేదండి, ఇదివరకు అట్లాగుని ఉండేది. అలాగునే వాక్యంలో మన జ్ఞాపకం చేస్తున్న మాట అంట, ఆయన మాట చొప్పున వలలు వేసి. ఈ పగటి కాల సమయంలో మనం కూడా దేవుని మాట చొప్పున వలేయగలుగుతున్నాం. దేవుని మాటిని దాని చొప్పున నడవగలుగుతున్నామా?
యేసు ప్రభు అన్నాడు 7 దినాల్లో 6 దినాలు మీయే కష్టపడనండి, పని చేసుకోండి, తినండి, తాగండి, పని ఉంటే పని చేసుకోండి, లేకపోతే నిద్రపోండి. ఎంత తిన్నా తరగని ఆస్తి ఉంటే పని చేయకుండా తింటామంటారా? పని చేయకుండా ఆహారం తినేవాడు శాపగ్రస్తుడు అవుతాడని ఉంది బైబిల్లో. ఇక మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. కానీ 7వ దినము అది పరిశుద్ధమైనది, అది నాకు విశ్రాంతి దినము. కాబట్టి మీరు 7వ దినమున పనేమి. అందుకే మా ఆయనకు వంట కూడా చేయకుండా వచ్చా. అదేమనంటే పాస్టర్ గారు చెప్పాడనంటే మిమ్మల్ని దంతాడు, నన్ను తిడతాడు మీ ఆయన. అట చేయి మాకండి అంటే దాని అర్థం అది కాదు. నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోనికి రావాలి. ఆదివారం ఎక్కడ కనపడాలట? దేవుని మందిరంలో కనపడాలి. ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వచ్చి మన పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మమును పొంది సంఘంలో సహవాసంలో రొట్టె విరవటం, ప్రార్థన చేయటం ఎడతెగకుంటామో అప్పుడు మనం దేవుని మాట విన్నట్టు. దేవుని మాట ఇంటి దేవుడు ఏం చేస్తాడంట? విస్తారమైన దీవెనలు నీకు ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆయన మాట విన్నారు. విన్న తర్వాత ప్రభు ఏం చేశాడనంటే వల పిగిలిపోయి అన్ని చేపలు వాళ్ళకి ఇచ్చాడు. అవి చూడగానే వాళ్ళకి అర్థమైందంట ఈయన మన బోధకుడు సుమే. అయితే చివరి మాట ఇది చదవండి, నేను ప్రార్థన చేస్తాను. అందులో అంటున్నాడు చూడండి ఒకసారి 11వ వచనం నుంచి చదువు. 11వ వచనం. సీమోను పేతురు ధోని ఎక్కి దరికి లాగెను. 10వ వచనం చూడనా? 10వ వచనం. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా దరికి లాగాడు. 153 గొప్ప చేపలతో నిండున్నది. చేపలంత విస్తారంగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనం చేయుడని వారితో అనెను. చూసారా? యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టను. పట్టినోట్లో ఏం చేశారంట? చెప్పిన ఆయనకి ఇచ్చారా లేదా? చెప్పిన ఆయనకి ఇచ్చారా లేదా? చెప్పింది ఎవరు ఆయనకి? వాళ్ళకి కుడి పక్కన వలయమని చెప్పింది ఎవరండి? ఎవరు? యేసయ్యనా? మీకు పని ఇచ్చింది ఎవరు? భలేవాడు వేలే పని. నా పనితనం చూసి ఇచ్చాడు. భలేవాడు నువ్వు 10 రోజు అని అనుకుంటున్నావా? ఆహా, జాగ్రత్త, దేవుడు ఇస్తాడు పని. అందుకని నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది. పాట బాగానే పాడుతున్నావు. అన్నీ వచ్చిన తర్వాత దేవుడు లేడు గీవుడు లేడు. వదినా, మా ఆయనే దేవుడు, మా అత్త మామలే దేవుళ్ళు, తరిగిపోనంత కూడబెట్టి వెళ్ళిపోయారు అనుకుంటున్నావా? కాదమ్మా, దేవుడు ఇవ్వాలి. ఒకని కలిమి చేత యెహోవా ఆశీర్వాదమా ఎక్కువ. యెహోవా ఆశీర్వదించితేనే వాని చేతుల కష్టార్జితం. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇచ్చినట్లో ఏం చేయాలి? నువ్వు దేవునికి ఏమివ్వాలి? చేపల పెరట్లో కాసిన కరివేపాకు చెట్టు, కరివేపాకు కొమ్మ, ఏమండి కొమ్మ, జాగ్రత్త అమ్మా. కొమ్మలు తెచ్చిస్తారంట కరివేపాకు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం 10వ భాగం దేవునివి. రూతమ్మకు కూడా పేలాలు పెట్టాడంట. తిని మెదలకుండా మూతి దుడుచుకొని ఇంటికి వెళ్ళవచ్చుగా. నయోమి వీళ్ళకి అమ్మేం కాదుగా, పిన్నమ్మ అంతకన్నా కాదుగా, అప్పేం కాదుగా. ఏమండి, ఎవరు ఆమె? అత్తేగా. అసలు అత్త కోసం ఆలోచించే కోడళ్ళ సమాజానికి ప్రెసిడెంట్ కావాలండి. ఆమె ఎంత మంచి ఆమె అండి. ఆమె తినాట కొన్ని మిగిలించింది. ఎవరి కోసం మిగిలించింది? పిల్లలు లేరు, వాళ్ళ ఆయన లేడు. ఎవరి కోసం మిగిలించింది? తన అత్త కోసం. ఇక అంటని చెప్పి ఆమె నడి మంచం మీద కూర్చొని నేను రాసి రంపాన పెడతంటే అటువంటి వాళ్ళకని నేను చెప్పట్లా. ఆమె ఏం చేసింది అనంటే ఈ కోడల క్షేమం గురించి ఆలోచన చేస్తుందంట. అమ్మా, నువ్వు వెళుతున్నావు, జాగ్రత్త అమ్మా. ఊరు మంచిది కాదమ్మా, యవనస్తుల వైఖరి మంచిది కాదమ్మా. అదే మాటలు పోయే చెప్తుండమ్మా. మీరు ఒక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దమ్మా. మరలా పొలంలో ఉన్న వాళ్ళందరికీ యవనస్తులకు ప్రతి వాళ్ళకి ఆజ్ఞాపించండి, రే ఆ అమ్మాయి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆమెను ముట్టకూడదనియు ఆమెను వెంబడించకూడదనియు వారికి ఆజ్ఞ జారీ చేశాడంట. ఎంత మంచి మాట అండి, ఎంత గొప్ప విషయం అండి. కొంతమంది ఆంక్షలు పెడతారు, వాళ్ళకి బాధ్యతలు ఉండదు. కొంతమంది బాధ్యత స్వీకరించితే విచ్చలవిడిగా తిరిగి నా ఇష్టం అని అంటారంట. అట్లాగున కాదంట.
బాధ్యత ఉంటే, హక్కు ఉంటే ఆ చూసుకునే బాధ్యత కూడా ఉండాలి. బాధ్యత ఉన్నప్పుడు హక్కు కూడా ఉంటుంది. హక్కు వద్దులే నువ్వు చూడు అని అంటే కుదిరేది కాదంట. కాబట్టి దేవుని వాక్యం మనకు చెప్పే మాట, దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుంచి మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. కాబట్టి ఈ పగటికాల సమయంలో కూర్చున్న నీవు నేను మనమందరం అలాగున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి ఎదుటికి వచ్చి మన పాపములను మనం ఒప్పుకోవాలి. రెండవది, ఆయన చెప్పిన మాట ప్రకారం నడవాలి. మూడవది, మనకి గొప్ప ప్రతిఫలం దొరికిన తర్వాత ఆయనకి చెందినవి ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు, దీవెనిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఆ రీతిగా మనం అందరం నడుచుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుదాం. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ పగటి కాల సమయంలో విన్న దేవుని వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మా జీవితాలలో, మా బ్రతుకులలో పరిస్థితులు ఇలాగున్నాయ్యా, కనుక దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇది నాన్న శ్రేష్టమైన మీ మాటలు వినటానికి సహాయం చేశారయ్యా. పునరుద్ధానుడైన యేసు, మేము మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నాం, కానీ మీకు ఇష్టలుగా జీవించలేకపోతున్నామయ్యా. ప్రభుని అడుగుదామా? ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ఎవరికి వాళ్ళం ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రములు నాయనా. అందరూ ఒక 5 నిమిషాలు చిన్న ప్రార్థన, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రములు నాయనా. దేవా మీకు వందనాలు. అందరం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట మన తప్పిదాలను మనం ఒప్పుకుందాం. మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకి ఇష్టలుగా జీవించటానికి సమర్పించుకుందాం. స్తోత్రం. దేవా మీకు వందనాలయ్యా. దైవమా స్తోత్రం. స్తోత్రం దేవా. హల్లెలూయా. మా యేసయ్యా, దేవా మీకు వందనాలయ్యా. మంచి యేసయ్యా మీకు వందనాలు. మీకు స్తోత్రములు దేవా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన
రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. గడిచిన కాలమంతా మీ కృప చేత మమ్మల్ని సజీవులుగా ప్రాణంతో మీరు కాపాడి ఉన్నారు. మీకు ఎనలేని స్తోత్రములయ్యా. ఇదే నాన్న మీ పిల్లలమైన మేము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, మిమ్మల్ని ఘనపరచటానికి మీరు ఇచ్చిన ఈ తరుణం కొరకు వందనాలు. చెరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. చిన్న వాక్యం మీరు వినికిల్లో ముద్రించి ఫలింపు చేయమని మేలు చేయ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాట పాడుకొని ఉండగా కానుకలను సమర్పించుకుందాం.